హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా హైదరాబాద్ కేపీహెచ్బిలో సహస్ర అనే అమ్మాయి హత్య కేసు జరిగింది. ఈ హత్య కేసులో ఒక మైనర్ బాలుడు నిందితుడిగా ఉన్నాడు అని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలతో ఈరోజు సిపి మహంతి ప్రెస్ మీట్ను పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి తెచ్చారు. అదేమిటంటే ఈ బాలుడు జస్ట్ ఓటీటీ లేదంటే సోషల్ మీడియాను ఫాలో అయ్యి హత్య ఎలా చేయాలి, దొంగతనం ఎలా చేయాలి, చేసిన తర్వాత తప్పించుకోవడానికి ఏమేం చేయాలి అనే క్రిమినల్ మైండ్ సెట్తో బాగా ఆలోచించి ఈ ప్లాన్కు పాల్పడ్డాడని, అందుకే తమకు ఇన్ని రోజులు ఈ కేసును ఛేదించడానికి టైం పట్టింది అని పోలీసులు తెలిపారు. అయితే ఒక మైనర్ బాలుడు ఇంత పెద్ద హత్యను, అందులోనూ దొంగతనాన్ని చేసి పోలీసులకు కూడా దొరకకుండా తప్పించుకోవడానికి ప్లాన్ చేసే విధంగా ఇతని మైండ్ సెట్ ఎలా మార్చగలిగారు, అంటే ఇతని మైండ్ సెట్ ఈ విధంగా ఎలా నేర్చుకోగలిగింది, జస్ట్ ఒక 10వ తరగతి చదివే మైనర్ బాలుడికి ఇన్ని ఆలోచనలు ఎలా వచ్చాయి అనే విషయాన్ని చూసుకుంటే ఈ బాలుడు యూట్యూబ్ అండ్ ఓటీటీలను చూసే ఇవన్నీ నేర్చుకున్నాడు అని అర్థమవుతుంది. దీంతో సోషల్ మీడియా అనేది ఇప్పుడు సమాజంలో ఎంత ప్రమాదకరంగా మారింది అనే విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇదే కాదు, గతంలో కూడా ఓటీటీలను చూసి హత్య చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ ఘటనలన్నిటినీ తెలుసుకుని ఈ ఓటీటీలను మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ విధంగా నియంత్రించాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్కు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అందుకే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక వీడియోలోకి వెళ్తే సిపి మహంతి పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని కీలక విషయాలు ఏమని చెప్పారంటే, మాకు ఈ కేసును ఛేదించడానికి చాలా టైం పట్టింది. అసలు మాకు ఈ కేసు అనేది చివరికి మాకు ఎటువంటి క్లూ దొరకలేదు. ఒక చిన్న క్లూ కోసం వెతికినా కూడా అసలు ఎక్కడా లభించలేదు. ఈ కేసును మేము ఛేదిస్తామా లేదా అనే డౌట్తో ఉన్నాము. చివరికి చిన్న అనుమానం వచ్చినా కూడా అందరినీ అడగడం మొదలుపెట్టాము. అప్పుడే ఈ కేసుకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. ఈ బాలుడే హత్య చేశాడు అనే విధంగా మాకు తెలిసింది అని సిపి మహంతి కూడా చెప్పారంటే ఈ బాలుడు ఎంత క్రిమినల్ మైండ్తో ఆలోచించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. సో ఒక 10వ తరగతి చదివే బాలుడికి ఇంత మైండ్ సెట్ ఎలా వచ్చింది అనే విషయాన్ని చూసుకుంటే ఈ ఓటీటీ లేదంటే యూట్యూబ్లలో ఈ బాలుడు చూసి మాత్రమే నేర్చుకున్నాడు. అది కూడా జస్ట్ 2 monthsలోనే ఈ విధంగా మారిపోయినట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాగంటే ఆ బాలుడి చేతికి సెల్ ఫోన్ వచ్చింది జస్ట్ 2 months బ్యాక్ మాత్రమే. ఆ సెల్ ఫోన్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కొనిచ్చింది కాదు. ఎవరి నుంచి కొనుక్కున్నాడో ఎలా తెచ్చుకున్నాడో తెలియదు, కానీ ఆ సెల్ ఫోన్ అయితే ఆ బాలుడి చేతికి వచ్చేసింది. ఆ బాలుడి తల్లి కూడా అదే అడిగారు, ఈ సెల్ ఫోన్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడగగా ఆ బాలుడు ఏమీ చెప్పలేదు. నీకెందుకు అవసరమా నీకు, ఈ విధంగా సమాధానాలు ఇచ్చినట్లు అర్థమవుతుంది. కాబట్టి ఈ బాలుడు ఆ ఫోన్ చేతిలో తీసుకున్న తర్వాత చాలా క్రిమినల్ మైండ్ సెట్తో ఫోన్ను యూజ్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఎక్కువగా ఓటీటీలో అంటే క్రైమ్ సీన్స్లు ఎక్కువగా చూడడం స్టార్ట్ చేశాడు. యూట్యూబ్లో కూడా క్రైమ్ సీన్స్లు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా క్రైమ్ చేయాలి అంటే ఈ బాలుడికి ఒక మెయిన్ మోటో ఉండేది. అదేమిటంటే తమ ఇంట్లో డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ తల్లిదండ్రులకు కాస్త ఆర్థిక స్తోమత సరిగ్గా లేదు. వాళ్ళ తల్లి ఒక చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ ఉంటుంది. వాళ్ళ తండ్రి కూడా చిన్న కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బాలుడు కోరినవన్నీ వాళ్ళ తల్లిదండ్రులు కొని ఇవ్వలేకపోయారు. దీంతో తను ఎలాగైనా తను ఈ లగ్జరీ లైఫ్ బతకాలి, బేకరీలకు వెళ్ళాలి, మంచి మంచి బట్టలు కొనుక్కోవాలి, క్రికెట్ కిట్ కొనుక్కోవాలి, ఇటువంటి మైండ్ సెట్తో బాలుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ టైంలోనే పక్కింటిలో సహస్ర అనే అమ్మాయి ఉన్న ఇంట్లో ఒక బ్యాట్ను చూశాడు. ఆ బ్యాట్ను ఎలాగైనా తాను దొంగిలించాలి అని ఈ బాలుడు భావించాడు. దీంతో దొంగతనం ఎలా చేయాలి అనే విషయంపై బాగా సెర్చ్ చేస్తూ యూట్యూబ్ అండ్ ఓటీటీలు అన్నిటినీ క్రైమ్ సీన్స్లు అన్నిటినీ తిరగదోడాడు. ఈ సమయంలో ఒక నెల క్రితమే ఏ విధంగా తాను దొంగతనం చేయాలి అనే విషయమై ఒక లెటర్లో కూడా రాసుకున్నాడు. ఈ లెటర్లో క్లియర్గా తాను ఇంట్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు కానీ లేదంటే క్రికెట్ బ్యాట్ను కానీ తీసుకోవాలి, ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ సిలిండర్కు సంబంధించిన పైప్ను కట్ చేసి దాన్ని డోర్ దగ్గర ఉంచి దాన్ని లీక్ చేసి బయటికి రావాలి అని ఆ బాలుడు ముందుగానే పేపర్లో రాసుకుని పెట్టుకున్నాడు. ఆ విధంగా లీక్ చేసి కనుక బయటికి వస్తే ఆ గ్యాస్ కనుక పేలిపోతే అప్పుడు అందులో ఎటువంటి ఆనవాళ్ళు దొరకవు. ఇక గ్యాస్ పేలిపోయింది కాబట్టి ఈ విధ్వంసం జరిగి ఉంటుంది అని చాలామంది భావిస్తారు కదా.
ఆ విధంగా ప్లాన్ చేశాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు వచ్చింది. అదేమిటంటే ఆ బాలుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తి కూడా బాలుడితో ఉంది కాబట్టి, ఆ అమ్మాయి అంటే దొంగతనం చేసే టైంలో సహస్ర అనే అమ్మాయి ఆ బాలుడిని గమనించింది. దొంగ దొంగ అని అరవగా ఆ అమ్మాయిని కత్తితో బాగా పొడిచి చంపేశాడు. దీంతో అతను ఆ బాలుడు అనుకున్న ప్లాన్ కాస్త రివర్స్ కొట్టింది. ఆ తర్వాత కూడా తప్పించుకోవడానికి చాలానే ట్రై చేశాడు. వెంటనే ఆ బాలుడు తన ఇంట్లోకి వచ్చేశాడు. చాలా వరకు పోలీసులు అందరూ దాన్ని సెర్చ్ చేయగా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయగా చాలా కష్టాలు పడిన తర్వాత ఆ బాలుడే నిందితుడు అని పోలీసులు కూడా గమనించారు. సో, పోలీసులకు కూడా దొరకకుండా ఈ విధంగా ప్లాన్ చేయగలిగాడు అంటే ఆ బాలుడు యూట్యూబ్ అండ్ ఓటీటీలను చూసి ఎంతగా నేర్చుకున్నాడో అర్థమవుతుంది. మనందరికీ తెలుసు ఈ యూట్యూబ్, ఓటీటీలలో క్రైమ్ సీన్లను చూసి వాటిలో చూపించిన విధంగానే తాము హత్యలు చేస్తే అసలు దొరకము అనే విధంగా ఆలోచించి చాలా వరకు గతంలో హత్యలు జరిగాయి. మనందరికీ తెలుసు ఈ ఏడాది జనవరిలోనే హైదరాబాద్లోని మీర్పేటలో ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. అప్పట్లో సూక్ష్మదర్శిని అని ఒక మలయాళం సినిమా తెలుగు డబ్బింగ్లో వచ్చింది. ఈ సినిమాలో థర్డ్ ఫ్లోర్లో ఒక వ్యక్తిని హత్య చేసి ఆ వ్యక్తిని కెమికల్లో డిజాల్వ్ చేసి రోజు రోజుకు బాత్రూమ్ కమోడ్లో కొద్దిగా ఆ డిజాల్వ్ చేసిన రసాయనాన్ని బాత్రూంలో వేస్తే అది డ్రైనేజ్లో కలిసిపోతుంది. అప్పుడు తమపై ఎటువంటి డౌట్ రాదు అని ఆ సినిమాలో చూపిస్తారు. సేమ్ అదే విధంగా ఓ వ్యక్తి హైదరాబాద్లోని మీర్పేటలో తన భార్యను ఎగ్జాక్ట్ సినిమాలో చూపించిన విధంగానే చంపేశాడు. అయితే ఆ భార్యను డిజాల్వ్ చేయడానికి, ఆమె శవాన్ని డిజాల్వ్ చేయడానికి కుక్కర్లో ఉడికించడం ఇటువంటివి చేశాడు. ఆ తర్వాత ఎట్టకేలకు అతను పట్టుబడ్డాడు. ఈ విధంగా సినిమాలు కానీ ఓటీటీలను కానీ చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. దీని పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్ఫెక్ట్గా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో సినిమాలపై సెన్సార్ బోర్డు చాలా కఠినంగా ఉండేది. చిన్న క్రైమ్ సీన్లైనా చాలా క్షుణ్ణంగా పరిశీలించేది. అదేవిధంగా వల్గారిటీ లేకుండా ఈ సినిమాలను విడుదల చేసే విధంగా ఉండేది. కానీ ఈ ఓటీటీలు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సెన్సార్ అనేది ఓటీటీలకు పర్ఫెక్ట్గా లేదు కాబట్టి ఇటువంటివి ఓటీటీలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో చాలామంది వీటిని చూసి క్రిమినల్ మైండ్గా మారిపోతూ ఉన్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి ఇప్పటికే గైడ్లైన్స్ వదులుతున్నా కూడా ఇది అస్సలు సరిపోదు. దీనికి చాలా పర్ఫెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వాల్సి ఉంది. లేదంటే ఈ విధంగా ఓటీటీలను చూసి చాలామంది ఈ క్రిమినల్ మైండ్ సెట్తో హత్యలు లేదంటే మానభంగాలు ఇటువంటివి చేసే అవకాశం ఎంతైనా ఉంది. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలపై అనుక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ కేపీహెచ్బి ఘటనలో బాలుడిపై తల్లిదండ్రులకు అసలు కంట్రోలే లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బాలుడిని తన తల్లి పదే ఈ విషయంపైనే అడిగింది. ఎందుకంటే ఆ సహస్ర అనే అమ్మాయి హత్య జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి రావడం, ఇన్వెస్టిగేషన్ చేయడం ఇదంతా చూసి బాలుడి తల్లి చాలాసార్లు ఆ బాలుడిని ఈ విషయాన్ని అడిగింది. హత్య నువ్వే ఏమైనా చేసావా అని పదే అడిగింది. ఆ బాలుడు తాను చేయలేదు అని చెబుతూనే ఉన్నాడు. అంతేకాకుండా ఒకసారి నువ్వే నన్ను పట్టించేలాగా ఉన్నావు అని కూడా బాలుడు తల్లితో అన్నట్టు పోలీసులు వెల్లడించారు. దీన్ని బట్టి చూసుకుంటే తల్లికి కూడా ఈ బాలుడు క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్నాడు, ఈ బాలుడు కూడా హత్య చేసే విధంగానే ఉన్నాడు అని తల్లికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ బాలుడు ఈ క్రిమినల్ మైండ్ సెట్తో ఉండడాన్ని తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేయలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఇదే విధమైన ఘటన జీడిమెట్లలో జరిగింది. జీడిమెట్లలో 10వ తరగతి చదివే ఇద్దరు ప్రేమికులు ఒక తల్లిని హత్య చేశారు. అమ్మాయి తన తల్లిని హత్య చేయడానికి తన ప్రియుడిని ప్రేరేపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటూ ఉండడం అమ్మాయి వాళ్ళ తల్లికి ఇష్టం లేదు. కొన్ని రోజులు అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంది. దాదాపు ఒక 10 రోజులుగా ఉంటుంది. దీంతో అమ్మాయి వాళ్ళ తల్లి ఆమెను వారించింది. ఈ వారించడంతో అమ్మాయి నా తల్లిని చంపేస్తావా లేదా అని ప్రియుడిని చాలా బలవంత పెట్టింది. ఈ ప్రియుడిని తన తల్లి అస్సలు సరిగ్గానే పెంచలేదు. ఆమె తర్వాత అంటే ఈ బాలుడు హత్య చేశాడు. ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత తన తల్లిని ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేయగా ఆ తల్లి ఏమని చెప్పిందంటే, అవు నా బాలుడు హత్య చేసిండు, ఇప్పుడేమి ఆమెను చంపడమే కరెక్టు, అటువంటిది అసలు బతకొద్దు, నా కొడుకు ఏమైంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఒక 2-3 నెలల్లో ఆ కొడుకుని బయటకు తీసుకువస్తాను అనే విధంగా ఇలా లూజ్ టంగ్తో మాట్లాడడం వల్ల ఆమె మైండ్ సెట్ ఎటువంటిదో అందరికీ స్పష్టంగా అర్థమైంది. సో తల్లి చేసిన అంటే తల్లికే అటువంటి మైండ్ సెట్ ఉంటే కొడుకులు ఖచ్చితంగా అదే మైండ్ సెట్తో ఉంటారు. కాబట్టి
ఈ విధంగా తల్లిదండ్రులు వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళ పెంపకంలో కూడా లోపం ఉన్నా కూడా పిల్లలు ఈ విధంగానే తయారవుతారు. సో ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకు తెలియాల్సింది ఒకటే, యూట్యూబ్ ఓటీటీలలో క్రైమ్ సీన్స్లను ఎక్కువగా చూస్తున్నా కూడా వారిని కంట్రోల్ చేస్తూ ఉండండి. లేకపోతే మీ పిల్లలు మీ చేయి దాటే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మీ పిల్లలను సరైన వేలో నడిపిస్తే తప్ప వాళ్ళు సరైన వేలో ఉండరు. లేకపోతే ఈ విధంగా దారి తప్పి హత్యలు, మానభంగాలు ఇటువంటి క్రైమ్ సీన్లకు పాల్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లల భవిష్యత్ తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. తల్లిదండ్రుల బిహేవియర్ పరంగానే పిల్లలు ఎదుగుతారు, పెద్దవారు అవుతారు. వారు మర్యాదపూర్వకంగా బతకాలి అంటే ఇప్పటి నుంచే కంట్రోల్ చేస్తూ రండి. లేకపోతే మీ పిల్లలు మీ చేతుల్లో ఉండరు. పోలీస్ స్టేషన్లలో లేదంటే జువైనల్ హోమ్లో శిక్షను మీకు జీవితాంతం క్షోభ కలిగిస్తూనే ఉంటారు. కాబట్టి మీ పిల్లలను ఖచ్చితంగా కంట్రోల్ చేస్తూనే ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.